ఇవాళ వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా 15 నెలలైనా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది? మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది? మీకు తెలంగాణ పట్ల ఏమి నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం. మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళే కొట్టింది. వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాల్లో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే పాత రీఎంబర్స్మెంట్ పైసలన్నీ చెల్లిస్తాం, 3 నెలలకు ఒక్కసారి రీఎంబర్స్మెంట్ పైసలు కాలేజీలకు ఇస్తాం, ఇంకా అవకాశం ఉంటే నెలకోసారి ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని. సిగ్గులేదు మీకు కొంచెం కూడా?